హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. మనలోని ఉన్న లోపాలను ఎత్తి చూపే వాళ్ళే నిజమైన స్నేహితులండి. అంతేకాని మన పక్కనే ఉంటూ, మనతోటే తిరుగుతూ, మనల్ని పొగడ్తలతో ముంచి కష్ట సమయంలో వదిలి వెళ్ళే వాళ్ళు మాత్రం స్నేహితులు మాత్రం కాదండి. అలాంటి వాళ్ళని ఎప్పుడూ మన దరికి చేరనివ్వద్దు. చాలామంది నిజమైన స్నేహితులు భయం వల్ల ఇతరులకు చెప్పుకోరండి. మా కష్ట సుఖాలనే కానీ, ఏదైనా కూడా బాధల్ని కానీ స్నేహితుడితో చెప్పుకుంటే తనేమన్నా తన బాధని పంచినట్లు అనుకొని తనలో తనే కుమిలిపోతుంటారు. అలాంటప్పుడు మనమేంటంటే స్నేహితుడు లోపల బాధను కూడా గుర్తించగలిగిన వాడే నిజమైన స్నేహితుడండి. ఒక స్నేహితుడు తన సంతోషాన్ని పంచుకున్నప్పుడు అతన్ని చూచి అసూయ పడకూడదండి. ఎప్పుడూ కూడా సంతోషిస్తుంటే మనం కూడా సంతోషంగా ఉండాలన్నమాట. అలాగే తన కష్టాన్ని పంచుతున్నప్పుడు కూడా అతనికి సహాయ సహకారాలు అందించాలన్నమాట. ఇలాగే నేను వివేకానంద బుక్‌లో చదివానండి. వివేకానంద ఇతరులతో తమ కష్టసుఖాలు పంచుకోగల అనేక స్నేహితులను వృద్ధిలోకి తెచ్చారండి. అటువంటి పరిస్థితుల్లో ఇతర వ్యక్తి తన స్నేహానికి దగ్గరవుతున్నట్లు భావిస్తారు. తన కష్టసుఖాలను కూడా పంచుకుంటాడండి మన దగ్గర. ఇలా మా స్నేహితులనైతే ఏళ్ల తరబడి కూడా చాలామందికి 20 ఏళ్ళు, 30 ఏళ్ల నుంచి కూడా స్నేహితులు అలానే ఇంకా వాళ్ళు స్నేహబంధం అయితే కొనసాగుతూ ఉంటుందనమాట. ఎందుకంటే ఏదైనా కూడా చిన్న చిన్నవొచ్చినా కూడా మనం మనసులో పెట్టుకోకుండా వెంటనే క్లారిఫై చేసుకోవాలండి. ఏదైనా కూడా ఎవరైనా మనకి చెప్తారు కొంతమంది. ఇలా అన్నది తను అడగద్దు అంటారండి. కానీ మనమేంటంటే, మనం ఆ చెప్పిన వాళ్ళని స్నేహితులుగా భావించి, మన సొంత స్నేహితుడి గురించి తప్పుగా అర్థం చేసుకుంటామనమాట. అది మనసులోనే ఉంచుకొని చిన్నంగా దూరం మెయింటైన్ చేస్తుంటాము. అదెప్పుడూ తప్పండి. ఎప్పుడైనా సరే వెంటనే క్లియర్ చేసేసుకుంటే, మనకసలు తను అన్నదా లేదా అని మీ స్నేహం అంటే మిమ్మల్ని మీరు అనుమానించినట్లే అనమాట. మీ స్నేహాన్ని అనుమానించినట్లయితే. ఎందుకంటే మనం ఎంతో నమ్మి స్నేహం చేస్తాం కాబట్టి, ఆ నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేశారంటే, మనల్ని మనం మోసం చేసుకున్నట్లే అనమాట. అలాంటప్పుడు మనకి స్నేహితుల్ని ఎంపిక చేసుకునేదే తెలీదు అని అర్థమనమాట. ఎప్పుడైనా కూడా మనం కొంచెం కష్టంలో ఉన్నప్పుడు గానీ, సంతోషంలో ఉన్నప్పుడు గానీ, ఒక్కళ్ళమే మనలో మనం బాధపడే కంటే, మనలో మనం సంతోషపడే కంటే, ఆ నిజమైన స్నేహితులు ఉంటారు కదండీ! ఎవరైనా వాళ్ళ సంతోషాన్ని మనకి డైరెక్ట్‌గా చెప్పి, వాళ్ళ బాధని చెప్పే వాళ్ళ దగ్గరికెళ్ళి, మనం కూడా ఓపెన్ అయిపోతే, మన కష్ట సుఖాలను పంచుకున్నామనుకోండి, వాళ్ళని కూడా మనం భాగస్వామ్యులం చేసిన వాళ్ళమవుతామనమాట మన లైఫ్‌లో. స్నేహితులకి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది. అంతేగాని ప్రతి ఒక్కళ్ళని నమ్మటం మాత్రం మంచిది కాదు. ఇలా నాకైతే డే మొత్తం ఇలా ప్రతిరోజు ఇంతేనండి. నా హ్యాబిట్స్ గానీ ఉదయాన్నే లేవటం, ముగ్గు పెట్టుకోవటం, వాకిలి చిమ్మేసి అలాగా కొంచెం చలికాలం అలా అనుకోండి. అప్పుడేం చేస్తానంటే కొంచెం బ్యాడ్మింటన్ ఇది ఆడేసి వచ్చిన తర్వాత పెట్టుకుంటాను. ఎలా అయినా సరే మా వారు ఆఫీస్‌కెళ్ళే ముందే ముగ్గు అది పెట్టేసేసుకుంటానండి. కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది. సరే వచ్చేటప్పుడే ఈ పారిజాతం పూలు ఇవన్నీ నా గార్డెన్ ఉందండి కింద. అందులో మొత్తం ఇలా రాలుతున్నాయన్నమాట. ఇప్పుడే వస్తున్నాయండి. మామూలుగా టైంలో అయితే చాలా అవి వచ్చే సీజన్‌లో అయితే అసలు వేరటానికే నాకు ఓపిక లేనన్ని రాలుతాయండి. అసలు పక్కనే ఇంకో చెట్టు ఉందనమాట. దానికి 5 రెక్కలుంటాయి. ఈ చెట్టుకైతే 6 రెక్కలుంటాయి. ఇంకో చెట్టుకి 4 గూడా ఉంటాయండి. ఇలా నిమ్మకాయలు, పారిజాతం తీసుకొచ్చేలేకి కోడిగుడ్ల అబ్బాయి అయితే కింద కేకేస్తున్నాడండి కోడిగుడ్లని. ఇంక సరే పిలిచేసి వచ్చేసి నేను పాలు అవన్నీ కాఫీకి అది రెడీ చేసుకుంటున్నాను. వాటర్ పట్టేసి స్టవ్ మీద పెట్టానండి. నీళ్ళు అయితే కాగుతున్నాయి. కాచుకొనే తాగండి వాటర్ అది. ఈ సీజన్‌లో డయేరియాలు, టైఫాయిడ్‌లు ఏవొచ్చినా కూడా వాటర్ వల్లే వస్తాయండి. ఇలా ఆ అబ్బాయి ఎగ్స్ అది పెట్టేసి ఎగ్స్ తీసుకొచ్చుకునేలోపు వాటర్ కాగిపోయినాయి. కాఫీ కూడా రెడీ చేసేసుకున్నాను.
వాటర్ అయితే రోజు ఇలా కాగపెట్టేసుకొని చల్లారిన తర్వాత అయితే బాటిల్స్కి పోసేసుకొని టేబుల్ మీద పెట్టుకుంటానండి. మనకి నియర్ బై మనమే అంటే టీపాయ్ మీద ఒక 2, డైనింగ్ టేబుల్ మీద ఒకటి పెట్టేసుకుంటే మనం దాహమైనప్పుడల్లా వాటర్ ఎక్కువ తీసుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా. ఇలా ఈరోజైతే బోండాలు చేద్దాము, చాలా రోజులైందని అండి. మన ఏంటంటే సాంప్రదాయ వంటలు ఉంటాయి కదండి, అవి మనం ఇలా అప్పుడప్పుడు చేసుకోవాలి. ఉల్లిపాయ చూడండి ఇలా చెక్కు అది నీళ్ళల్లో వేసుకొని తీసుకుంటే పొట్టు సులువుగా వస్తుంది. అది కాక మధ్యలో ఉంది కదా వైట్ కలరు, అది తీసేయాలంటండి. మాకు డాక్టర్ ఉన్నారు, ఫ్యామిలీ డాక్టరు. అదైతే తినకూడదు అని చెప్పారనమాట. ఇలా ఉల్లిపాయలని అయితే సన్నగా పీసెస్ కట్ చేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మాకు బోండాలు చేస్తారండి మా ఊర్లో, ఒంగోలులో. అసలు ఆ షాపుల్లో పనిచేసే వాళ్ళందరూ 3:00, 2:00 అలా వచ్చేసి బోండాలు 4 తినేసి మంచినీళ్ళు తాగుతారండి. వాళ్ళు ఏంటంటే షాపులు కదా, బేరాలు అవి వస్తుంటాయనేసి ఇంటికి వెళ్ళరన్నమాట తొందరగా. ఇంకెవ్వరు రావట్లేదు అన్న టైంలోనే షాప్లో కుర్రాళ్ళు వాళ్ళు భోంచేసి వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పజెప్పేసి ఇంటికి వెళ్తారనమాట. ఇలా ఈ బోండాలైతే మా ఊర్లో ఫేమస్ అండి. పిండి అయితే గట్టిగా తీసుకోవాలి. బోండాలకి మనం దోస పిండి అనమాట, టైట్గా రుబ్బుకున్నాం కదా. ఆ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని ఆ ఉల్లిపాయలు బాగా పిసుక్కోవాలండి ఆ పిండిలో. అందులో అంటే ఆ చిన్న చిన్న ముక్కలు అయిపోవాలన్నమాట, ఆల్రెడీ కట్ చేసినవే చిన్నవి. అందులో ఉన్న జ్యూస్ అదంతా కొంచెం వాటరీగా వచ్చేస్తుందండి. ఇంకా ఒక్క డ్రాప్ కూడా వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఆయిల్ కాగిన తర్వాత ఇలా కలుపుకొని ఫస్ట్ అయితే కొంచెం అలా డ్రాప్ వేసుకోవాలండి. ఎందుకంటే అది కాగింది లేంది అనేది అది అలా బుడకలు వస్తున్నాయి కదా, పైకి వచ్చేసింది అనుకోండి, అది అంటే రెడీ అయినట్లు అనమాట. మనం ఇంకా బోండాలు వేసుకోవటానికి చూసారా ఇలా నురుగలాగా వచ్చేసేసి బబుల్స్ ఆ ఉన్న ప్లేస్లోనే పైకి తేలుద్దనమాట. ఇలా ఒక్కోసారి ఏంటంటే స్టీల్ బాండ్లీలు వాటికి పట్టుకుంటాయండి. ఏంటంటే నాకు ఎప్పుడు ఈ బాండ్లీ అలవాటే కాబట్టి ఇందులో చేసుకుంటున్నా. ఇలాగ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో బోండాలు అయితే వేసుకోవాలి. మినిమం ఒక 2 వాయిలు వేస్తానండి నేను. ఎందుకంటే మాకు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఆ తర్వాత వచ్చేసి కొంచెం మిగిలినాయనుకోండి అన్నంలో నంచుకుంటాము, లేదంటే సాయంత్రం పూట 4:00 అలాగా వేస్తాను. మళ్ళీ ఆయిల్ ఫ్రై చేయటం ఇవన్నీ ఎందుకనేసేసి నేనైతే ఇలాగా బోండాలు ఎప్పుడో రేర్గా చేస్తాం కదండి ఇలా ఆయిల్ ఫుడ్, పూరి కానీ బోండా కానీ ఇలాంటివి చేసినప్పుడు కొంచెం ఎక్కువే చేసుకుంటాం. సాయంత్రము అలాగా అప్పుడప్పుడు కొంచెం పంచదార వేసుకొని పూరీలు అలా తింటే చాలా బాగుంటుందండి. పూరీలు కూడా గట్టి కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ అస్సలు పీల్ అవ్వనమాట. ఫస్ట్ వాయి తీసుకున్నాను కదా, రెండో వాయికి ఏంటంటే ఇంకా పిండి కొంచెం బాండ్లీ పట్టకపోయినా కూడా అట్లట్లా కొంచెం గ్యాప్ చూసేసుకొని వేసేస్తాను. మళ్ళీ ఆ 2 బోండాలు 3 బోండాల పిండి కోసం మళ్ళీ ఎందుకనేసి ఇలా బాత్రూంలో అయితే శనివారం కదా ఇవన్నీ కడిగేసేసుకుంటున్నానండి. రోజు అయితే చీపురు పెట్టేసి కడుక్కుంటాము, శనివారం అయితే అన్నీ శుభ్రంగా కడిగి తలస్నానం అయి చేస్తాం కదా శుభ్రంగా. నేనైతే రోజు చేస్తాలేండి తలస్నానం. టెంపుల్కి అలా వెళ్తుంటాం కదా, నాకేంటంటే బ్యాడ్మింటన్ ఆడితే స్వెట్టింగ్ వస్తుంది అనమాట, స్మెల్ వస్తుంది హెయిర్లోంచి. అందుకని ఇంకా స్నానం చేసేసి దేవుడికైతే దీపం అది పెట్టేసుకొని పువ్వులు అవన్నీ పూజ అది చేసుకుందామని నిన్న పెట్టిన పూలండి అవన్నీ చూస్తున్నారు కదా వడలిపోయినాయి. ఇవి వచ్చి బనానా స్టాండ్స్ చేశాను కదా, వాటిల్లో ఈరోజు గ్లాస్లో వాటర్ పోసి మామిడి ఆకులు కొంచెం వైలెట్ కలర్ ఫ్లవర్స్ పెట్టాను. అదివరకు మొక్కలు పెట్టాను కదండి, ఆ ప్లేస్లో ఇవి అయితే చేశానన్నమాట. ఇలాగా జిప్లాక్ బ్యాగ్ తీసుకెళ్ళాను ఈరోజు పువ్వుల కోసం. నాకు కావాల్సిన తులసి మాలలు ఇవన్నీ మన ఇంట్లో ఎలాగో చామంతులు గులాబీ అన్నీ ఉన్నాయని కొంచెం అయితే తెచ్చుకున్నాను. శంకు పూలు అయితే ఎక్కువ తెచ్చుకున్నానండి అష్టోత్తరంకి. ఏదైనా కూడా ఒక రకం పువ్వులు 188 అలా ఉండేట్లు తెచ్చుకుంటానండి మ్యాక్సిమం. తర్వాత గణేష్ కోసం అయితే గరిక ఇలాగ దారం
దారంతో 3 కట్టుకుంటానండి ముగ్గురు గణపతులకి. ఇలా తీసేసిన పువ్వులైతే మొత్తం ఇలా బార్డర్లో పెట్టేశాను డెకరేషన్గా. ఆ తర్వాత కొన్ని అయితే ఉర్లీ బౌల్లో వేసుకున్నానండి నిన్నటి పూలు. ఈరోజు కట్టిన తులసి మాల అయితే వేసుకున్నాను. కామాక్షి దీపం అయితే శుక్రవారం రోజు అస్సలు కడగనండి, వారానికి ఒక్కసారే కడుగుతాను బుధవారం రోజు. ఇలా టిష్యూ పేపర్తో అయితే మొత్తం క్లీన్ చేసేసి దీపం వెలిగించుకున్నాను. మన ఇంట్లో ఉన్న గజలక్ష్మీదేవికి అయితే పువ్వు అది పెట్టి బొట్టు పెట్టుకున్నానండి. ఇట్లాగా అన్ని స్వాములకి పువ్వులైతే నిన్న తీసేసినవి తీసి మళ్ళీ వైలెట్ కలర్ అన్నీ పెట్టాను చూడండి, బ్యాక్ సైడ్ లైన్ అన్నీ ఇలాగా మొత్తం అన్ని దేవతామూర్తులకైతే పువ్వులు అవి అలంకరించుకొని అష్టోత్తరం శంకు పువ్వులతోటి మొత్తం చేసుకున్నానండి. తర్వాత గోవిందనామాలు మొత్తం చదువుకున్నాను. ఆ గోవిందనామాలన్నీ అయిపోయేలేక నాకు పూనకం వచ్చినట్లు అవుతుందండి, అంటే ఊగుతుంటానన్నమాట. అవి అలా చదివి నాకేంటంటే ఏదైనా కూడా ఎక్కువ చదువుతున్నాను అనుకోండి ఇలాగ లీనమైపోతానన్నమాట. అలా వద్దు అంటారు మా వారు. ఎందుకంటే కొంచెం కొంతమందికి ఏంటంటే ఉండే కొంది అలా అంతగా ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటారు. నాకేంటో అలా ఊగుతా అలవాటండి. మా నాయనమ్మ కూడా అంతేనంట. ఈ కాయలు చూసారా, బాదం కాయలు. ఇవి మామూలుగా చిలకలు అవి కొట్టేసి మన బయట అనమాట, మన కాంపౌండ్ వాళ్ళకి బయట సైడ్ చెట్టు ఉంది కదా, ఎప్పుడు నేను విస్తరాకులు అవి కుట్టుకుంటాను కదా తెచ్చి, ఆ చెట్టు కాయలండి. ఇలా రాలినాయి చిలకలు అయితే, కొన్ని అయితే పూర్తి కొరికేసినాయి. చిలక కొట్టిన కాయ భలే రుచి అంటారు కదా, ఇలా భలే కండగల కాయలండి ఇవి. మనకి 3 కాయలు అయితే మంచి తినటానికి వీలుగా దొరికాయి అన్నమాట. ఇలా కూర్చొని అయితే పూజ అది అయిపోయిన తర్వాత ఇవి బాదం కాయలు తింటున్నానండి. చిన్నప్పుడైతే మేము ఆ బాదం కాయలు రాయి పెట్టుకొని కొట్టి లోపల పప్పు అది తినేవాళ్ళం, చాలా బాగుండేది. Thank you friends, thank you for watching, thank you for valuable time. Have a safe day. Please like, share, subscribe my channel Tulasi Vibes.